హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 3rd June 2025. ఒకసారి మనం ఈ రోజు మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే మనము నిన్న ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకున్నామో సపోర్ట్ లెవెల్ 24,650 నుంచి 700 అనేది అది బ్రేక్ అయితే మనం 24,500 టార్గెట్ అనుకున్నాము. అదేవిధంగా ఇది ఈరోజు మనకు ఫస్ట్ 15 మినిట్స్లో అది బ్రేక్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ 24,500 టచ్ అవ్వకుండా 24,530 రేంజ్ నుంచి మార్కెట్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయ్యి మళ్ళీ నిన్న ఏదైతే సపోర్ట్ రేంజ్ అనుకున్నామో అదే రేంజ్లో క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ మనకు డౌన్ నుంచి ఒక 200 పాయింట్స్ రికవర్ అయ్యి మళ్ళీ అక్కడ ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మనం ఒకసారి ప్రీవియస్ మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 15 డేస్లో ఏదైతే 24,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రేంజ్, ఎందుకంటే మనకు 2 టైమ్స్ ఆ రేంజ్ నుంచి మార్కెట్ రికవర్ అవ్వడం జరిగింది. సేమ్ అదేవిధంగా హయ్యర్ లెవెల్ వచ్చేసి 25,050 నుంచి 25,100 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. అంటే ఎప్పుడైతే 24,500 వస్తుందో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. సేమ్ వే 25,100 25,050 రేంజ్ సెల్లింగ్ అనేది మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది. ఇక్కడ ప్రైస్ జరిగింది. అదేవిధంగా అన్ఫార్చునేట్లీ మార్కెట్లో 25,000 టచ్ అయింటే మనం కంఫర్టబుల్గా లాంగ్ తీసుకోవడానికి కొంచెం అవకాశం ఉండేది. బట్ ఇక్కడ టచ్ అవ్వకుండా మార్కెట్ రికవర్ అవుతుంది కదా. ఇక్కడ ఏదైతే మనకి రేపు మార్కెట్ సెటప్ ఒకసారి చూస్తే, ట్రేడ్ సెటప్ చూస్తే మనకి ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్గా నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈరోజు హై ఏదైతుందో 24,750 ఆ రేంజ్ క్రాస్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,850 నుంచి 900 అనేది ఒక టార్గెట్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం నిన్న సపోర్ట్ అనుకున్నామో 24,700 650 బ్రేక్ అవుతే మాత్రం ఫర్దర్గా డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 24,500 అనేది మనకు టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,850 900 రేంజ్లో మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ వస్తుంది. అంటే నిన్న మనకు చూస్తే ఈ రేంజ్ సెల్లింగ్ ప్రైస్ అనేది బిల్డ్ అయింది. ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,700 ఆర్ 650 అనేది టార్గెట్ ఉంటుంది. కంఫర్టబుల్గా ఎప్పుడైతే 24,900 పైన మార్కెట్ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా 25,050 ఆ రేంజ్ వెళ్ళొచ్చు. ఈవెన్ 25,050 క్రాస్ అయితే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.